హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో టీ టైమ్ స్నాక్ రెసిపీగా చాలా వెరైటీ స్నాక్ని అయితే చూపించబోతున్నాను. అసలు డీప్ ఫ్రై లేకుండా చాలా హెల్తీగా ఈ స్నాక్ని అయితే తయారు చేసుకోవచ్చు. మీరు ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఈ టైప్ ఆఫ్ స్నాక్ని రుచి చూసుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఈ జీలకర్ర కొంచెం చిటపట్టమన్న తర్వాత 1 కప్పు వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని అయితే వేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుని ఈ వాటర్ని అయితే మరిగించుకోవాలి. చూడండి, వాటర్ ఇలా మరుగుతుండగా 1 కప్పు వరకు సూజీని అయితే వేసుకోవాలి. అదేనండి గోధుమ రవ్వ. ఇలా గోధుమ రవ్వ వేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని వేసుకోండి. ఇది 1 నిమిషంలోనే కొంచెం బాగా దగ్గర పడిపోతుంది. చూడండి, మనం సేమ్ క్వాంటిటీలో రవ్వ వాటర్ సేమ్ క్వాంటిటీలో తీసుకున్న వలన ఇది వెంటనే ఇలా దగ్గర పడిపోతుంది. చూడండి, గరిటెతో ఇలా కలుపుతూ ఉంటే కొంచెం ఇలా సాఫ్ట్ టెక్స్చర్ కింద తయారవుతుంది. చూడండి, ఈ రవ్వ అనేది ఇలా పిండిలాగా సాఫ్ట్గా తయారైన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్నైతే వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం వేడిగా ఉంది కదా, ఇది కొంచెం చల్లారాక ఇక్కడ చూపిస్తున్నట్టు చేత్తో బాగా గట్టిగా మెదుపుకోవాలి. ఇలా 5-6 నిమిషాల పాటు ఇలా మెదుపుకోవడం వల్ల పిండి అనేది క్రాక్స్ ఏమీ లేకుండా చాలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇన్ కేస్ మీకు బాగా పొడిలాడుతూ అనిపిస్తే కనుక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని గట్టిగా ఇలా మెదుపుకోండి. మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసే ముందు ఇది బాగా డ్రై అయిపోకుండా ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు పైనుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని చుట్టూరు కూడా బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక మూత కానీ లేదన్నా తడి క్లాత్ కానీ వేసి దీన్నైతే ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇలా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇది బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని హాఫ్ ముక్క తీసుకోండి, సరిపోతుంది. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు కూడా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని వేపించుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ మారిన తర్వాత 3-4 టేబుల్ స్పూన్ల వరకు క్యాప్సికమ్ ముక్కలు అలాగే ఒక టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసిన ఈ వెజిటబుల్స్ 2-3 నిమిషాలు వేగిన తర్వాత ఇలా 3 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రోజన్ బఠానీ అలాగే 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. మనం ఇందులోకి వెజిటబుల్స్ ఏమైనా వేసుకోవచ్చండి, ఇవే వేయాలని ఏమీ లేదు. ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే దీనిలోకి 1/2 స్పూన్ వరకు చాట్ మసాలా, 1/2 స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఈ స్పైసెస్ అన్ని కూడా లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు బాగా వేపించుకోవాలి. ఇప్పుడు 2 లేదా 3 పొటాటోస్ను ఇలా బాయిల్ చేసుకుని స్మాష్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఈ స్పైసెస్ అన్ని పొటాటోస్కి కూడా బాగా పట్టేటట్లు ఒకసారి కలుపుకోండి. ఇన్ కేస్ మీకు పొటాటోస్ బాగా స్మాష్ అవ్వకపోతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్మాషర్ సాయంతో బాగా స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ కర్రీ టెక్స్చర్ అనేది కొంచెం స్మూత్గా గడ్డలు లేకుండా ఉండాలి. ఇప్పుడు నానబెట్టిన అటుకులని ఈ విధంగా కొంచెం 2-3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. మనం చేసిన ఈ కర్రీలో మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకోవడం కోసం అటుకులు అయితే వేసుకోవాలి. ఇలా అటుకులు కూడా వేసుకున్న తర్వాత బాగా అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఈ విధంగా తయారవుతుంది. ఇది కొంచెం పక్కకు దించేసి దీన్ని అయితే కొంచెం చల్లారనివ్వాలి. చూడండి, ఇలా చల్లారిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న బాల్ సైజులో ఈ కర్రీని ఇలా తీసుకుని రౌండ్గా చుట్టి ఒక టిక్కీ లాగా తయారు చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు చుట్టూరు కూడా ఎటువంటి క్రాక్స్ లేకుండా ఇలా రౌండ్గా షేప్ అన్నది ఇలా ఉండేటట్లు చేసుకోండి. ఇలా మొత్తం కర్రీ అంతటితో కూడా ఒకటే సైజు వచ్చేటట్లు అన్నీ కూడా ఇలా చుట్టుకుని రెడీగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నీ కూడా టిక్కీ మాదిరిగా చేసుకుని రెడీగా ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పక్కన రవ్వ అయితే నానపెట్టుకుని ఉంచుకున్నాం కదా, అదొకసారి ఓపెన్ చేసుకుని దీన్నైతే మనం చపాతీ చేసే పీట ఉంటుంది కదా దాని మీద పెట్టి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసేటప్పుడు అంచులన్నీ కూడా క్రాక్స్ ఏమీ లేకుండా చేతులతో రౌండ్ చేసుకుంటూ రోల్ చేసుకోండి. ఇప్పుడు మీడియం సైజులో ఉండే బాటిల్ మూత ఒకటి తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు ప్రెస్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా ప్రెస్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పిండి అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు పక్కకు తీసేయండి. దీన్ని మళ్ళీ రోల్ చేసుకుని మళ్ళీ ఈ విధంగా రౌండ్గా వచ్చేటట్లు చేసుకుందాము.
నేను ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి. ఈ మాత్రం లావుగా ఉండేటట్లు మనం రవ్వనైతే రోల్ చేసుకోవాలి. చూడండి అన్నీ కూడా ఇలా మంచిగా రోల్ చేసుకున్న తర్వాత మనం పక్కన టిక్కీ రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ టిక్కీని ఈ విధంగా పెట్టుకుని పైన మళ్ళీ ఇంకో రవ్వని ఇలా తయారు చేసుకుంది ఈ విధంగా పెట్టుకుని దీన్నైతే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న ఈ స్నాక్ ఐటమ్ ఇంకొంచెం అట్రాక్టివ్గా కనిపించడం కోసం ఇలా నైఫ్తో ఈ విధంగా అయితే ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం అనేది ఆప్షనల్ అండి, జస్ట్ ఇది కొంచెం అందంగా కనిపించడం కోసం మాత్రమే. చూడండి నేను మొత్తం రవ్వ అంతటితో కూడా ఈ విధంగానే రోల్ చేసుకుని అన్నీ కూడా రెడీ చేసి పెట్టాను. స్టవ్ మీద మందపాటి ప్యాన్ అయినా లేదా తావా అయినా ఏదైనా సరే పెట్టుకోవచ్చు. దీనిలోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న ఈ స్నాక్ ఐటమ్ని అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి. నేను ఇలా చెప్తున్నానని కాదు కానండి, ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంది. కంపల్సరీ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.